మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందామా ప్రియ సహోదరి సహోదరులారా? దేవుని వాక్యంలో నుంచి 2 సమూయేలు 22వ అధ్యాయం 33వ వచనం అందరం కలిసి చదువుదాం. 33వ వచనం, 2 సమూయేలు 22వ అధ్యాయం 33వ వచనం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం విషయమై. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, మరి ఈ సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరచండి, నీ బలమైన సన్నిధి కుమ్మరించండి ప్రభా. నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు నేను రాత్రి మరి ప్రసంగం అయిపోగానే ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసింది. జ్ఞాపకం వచ్చి చెప్తా ఉన్నాను. చాలామంది ఫోన్ చేస్తే దాదాపు 500-600 మంది ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రతి ఎపిసోడ్కి. చాలా సంతోషం వేస్తూ ఉంది. మీరు అందిస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, మీరు చెప్తున్నటువంటి మాటలు, స్పందన, మీ అవసరతలు ఎంతో సంతోషం వేస్తుంది. ప్రార్థన చేస్తూనే ఉన్నాను, రాసుకుంటా ఉన్నాను. అయితే అందులో నుంచి ఒక చెల్లెలు మరి నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అయితే ఆ చెల్లెలు నాతో ఒక మాట చెప్పింది. అన్నయ్య, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నాకు శక్తి లోపం ఉంది, నేను ఏం పని చేసుకోవాలన్నా నాకు శక్తి లేదు, బలం లేదన్నయ్య. దేవుడు నాకు బలం ఇస్తాడా? దేవుడు నాకు శక్తిని ఇస్తాడా? మీరు నా కోసం ప్రార్థన చేస్తారా? నేను మీ మాటలు టీవీలో వింటున్నాను అని చెప్పింది. నేను చెప్పాను, ఈ వచనం జ్ఞాపకం చేశా. 2 సమూయేలు 22:33 వచనం ప్రకారం, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునది యథార్థవంతులు నడిపించును. దేవుడే నా బలము, దేవుడే నా శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నా బలము, దేవుడే నా శక్తి అని నువ్వు రూఢిగా చెప్పాలా? ఈ సమయంలో నీకు బలం లేదేమో చెల్లి, తమ్ముడా, అన్నయ్య, అక్క, నీకు బలం లేదా? నీకు శక్తి లేదా? దేవుని అడుగు. దేవుడు నీకు బలమునివ్వాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ అంటున్నాడు, నాకు బలమైన కోటగా ఉన్నాడు. కోటలు మీరు చూసారా? కోటలకు ఒక ప్రాకారం ఉంటుంది, బలమైన ప్రాకారం. పెద్ద పెద్ద రాళ్లతో దాన్ని కట్టి మరి పెద్ద దాదాపు 20-30 అడుగుల హైట్లో ఉంటాయి కోట ప్రాకారాలు. శత్రువులు అటుపక్క నుంచి ఇటుపక్కకు రావాలని చాలా కష్టం. చిన్న చిన్న రంధ్రాల నుంచి బాణాలు వేస్తూ ఉంటారు సైనికులు కదా. ఎంత పటిష్టంగా కడతారండి కోట ప్రాకారాన్ని కానీ కదా. ఈరోజు మన దేవుని బలమును మనం పొందుకుంటే, దేవుని శక్తిని మనం పొందుకుంటే, అలాంటి కంటే ఇంకా దృఢమైన బలము, దృఢమైన శక్తి నా దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. గట్టిగా దేవునికి మహిమ చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, చూడండి 34వ వచనం కూడా చదివితే, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఆమేన్. ఆయన నీ కాళ్ళను జింక కాళ్ళ వలె చేయాలని ఆశపడతా ఉన్నాడు. జింక ఎలా పరిగెత్తుతుందండి? ఇక్కడ ఎగిరితే చెంగుమని ఒక దగ్గర ఒక 20 అడుగుల దూరంలో ఎగిరి పడుతుంది. అది ఒక జింక అంత పవర్ఫుల్గా మరి జంప్ చేయగలదు, ఎగరగలదు అది. ఈరోజు నీవు కూడా ఎగరలేకపోతున్నావా? చాలామంది, అన్నయ్య నాకు మోకాలు నొప్పులు అన్నయ్య ప్రార్థన చేయన్నయ్య అని ఫోన్లు చేస్తూ ఉంటారు. అన్నయ్య నడుము నొప్పులు అన్నయ్య నాకు ప్రార్థన చేయన్నయ్య, అన్నయ్య బలహీనంగా ఉన్నదన్నయ్య ప్రార్థన చేయన్నయ్య, అన్నయ్య నిద్ర రావట్లేదు అన్నయ్య ప్రార్థన చేయన్నయ్య, అన్నయ్య నాకు జ్వరం వస్తుంది అన్నయ్య, ప్లేట్లెట్స్ తగ్గాయి అన్నయ్య, క్యాన్సర్ అన్నయ్య, థైరాయిడ్ అన్నయ్య, నాకు పలానా హార్ట్ అటాక్, పలానా HIV ఉంది, పలానా క్యాన్సర్ ఉంది, పలానా రోగం ఉంది, పలానా సమస్య ఉంది అని రోజు ఫోన్లు వస్తూనే ఉంటాయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లెక్కేసుకుని దగ్గర ఒక 500-600 ఫోన్లు వస్తూ ఉన్నాయి. మాట్లాడుతూనే ఉన్నాను. ఒకవేళ నేను ఏదైనా పరిచయలో ఉంటే మరి నా భార్య కానీ, లేదంటే సంఘంలో ఉన్న సహవాసంలో ఉన్న విశ్వాసులు కానీ మాట్లాడిన తర్వాత నాకు మళ్ళీ తెలియపరుస్తారు రాసిచ్చి. నేను వాటన్నిటి విషయం ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే, దేవుడు నీకు కోటగా ఉండాలని. హల్లెలూయా. దేవుడు నీకు కోటగా ఉండాలి. దేవుడు నీకు బలము దయచేయాలి. దేవుడు నీకు శక్తిని ఇవ్వాలనేదే ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ఒక ముఖ్య ఉద్దేశము. పర్ణశాల అని ఎందుకు పెట్టావు అన్నయ్య అని నన్ను ఒక బ్రదర్ అడిగాడు. అతనికి చెప్పాను, కలవరి ప్రార్థన ఓకే, పర్ణశాలని ఎందుకు పెట్టావు అన్నయ్య అని అడిగాడు. నేను దేవుడు నాతో మాట్లాడా. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో మనలను దాచును. పర్ణశాలలో దేవుడు దాచిపెడతాను ఆపత్కాలం వచ్చినప్పుడు. ఆపత్కాలంలో ఉన్నావా? నీకోసమే ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. వెంటనే ఫోన్ చేయి, నీకోసం నేను ప్రార్థన చేస్తా, నీ గురించి నేను ప్రభు సన్నిధిలో మొర పెడతాను. పర్ణశాలలోకి రా. ఆపత్కాలంలో ఉన్నావా? రా, నీకోసం నేను ప్రార్థన చేస్తా.
దేవుడు నీకు విముక్తినివ్వాలని, దేవుడు నీ జీవితాన్ని స్థితిగతులను మార్చివేయాలని ఈ ప్రార్థన ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో ఆశపడతా ఉన్నాడు. నీ మీద ఆశ కలిగి ఉన్నాడు. నీ ప్రాణాన్ని తృప్తిపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ జీవితాన్ని స్థిరపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ జీవితాన్ని నూరంతలుగా ఫలింపరితంగా చేయాలని ఆశపడతా ఉన్నాడు నా యేసయ్య. నీ కాళ్ళను దేవుడు జింక కాళ్ళ వల్ల చేయాలని ఆశపడతా ఉన్నాడు నా యేసయ్య. ఎత్తైన స్థలముల మీద నిన్ను నిలబెట్టాలని నా దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి నీలో పనిచేస్తూ ఉందా? చూడండి, ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. నాకు బలమును ధరింప చేయువాడు నా దేవుడే, నా యేసయ్యే. నన్ను యథార్థ మార్గం నడిపించువాడు నా యేసయ్యే. ఈరోజు నేను ఇంత బలము కలిగి రాత్రి పగళ్ళు ప్రయాసపడి నేను రోజుకు నిద్రపోయేది 4 గంటలే. మామూలుగా యవనస్తులు పొద్దున్న 8 దాకా లేరు, 9 దాకా లేరు. కానీ నేను నిద్రపోయేది రోజు 4 గంటలే. నేను ఉదయాన్నే 4:30కు లేచి నా కాళ్ళకుతులను తీర్చేసుకొని ప్రార్థన చేసుకొని, మళ్ళీ తర్వాత రోజు వాక్యం గురించి ఎడిటింగ్ ఏమైనా ఉంటే ప్రోగ్రామ్ రాసుకొని, వాక్యాలు రాసుకొని అన్నీ సిద్ధపాటు కలిగి, ఎవరికైనా ప్రార్థన వస్తుంటే వెంటనే ఫోన్ చేసి వారితో మాట్లాడడం. కానీ సమయం దొరికినప్పుడల్లా నేను కూడా ఒక్కోసారి ఫోన్ చేస్తాను, రిటర్న్ కాల్ నేను కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను డైరెక్ట్గా. సమయం ఉన్నప్పుడల్లా ప్రభుతో ఉండాలని, ప్రభుతో మాట్లాడాలని. ఎందుకంటే నాకు బలమునిచ్చిన వాడు నా దేవుడే. హల్లెలూయా. నాకు బలమును ధరింపజేసిన వాడు ఆయనే. రోజు ఎంతో ప్రయాణాలు చేస్తూ ఉంటాను నేను. ఈ 8 సంవత్సరాల్లో దగ్గర 2-3 సంవత్సరాల ప్రయాణంగా పోయి ఉంటుంది నాది. మరి బలం ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది ప్రయాణాలు అంటే వాంతులు వస్తాయి, తట్టుకోలేరు, అలసట వస్తుంది, సమస్యలు వెళ్ళిపోతారు కదా. కానీ నాకు బలమునిచ్చిన వాడు నా దేవుడే. నాకు రావ వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు, కానీ అవేవి నా దరికి రాకుండా దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే. నేను యథార్థంగా దేవుని సేవ చేస్తున్నాను, నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నాను. ప్రతి రూపాయి మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా ప్రభు మందిరానికి అయితేనేమి, టీవీ మినిస్ట్రీకి అయితేనేమి ఖర్చు పెడతాను ఉన్నాను. ఇందులో ఏం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా రండి, ప్రతి రూపాయికి నేను విలువ చూపిస్తా. ఎక్కడ పెట్టానో చూపిస్తాను, నేను ఏం చేస్తున్నానని మీకు చూపిస్తాను. ఈ రోజున దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు, దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చాడు. నా జీవితం యేసయ్యకి అంకితం. యేసయ్యకి అంకితం చేసుకున్నాను నా జీవితం. ఈరోజు నీ జీవితం యేసయ్యకి అంకితం చేసుకున్నావా? నీ జీవితం ప్రభువుకు సమర్పించుకున్నావా? నీకు బలము ధరింపజేసిన వానికి నువ్వేమిచ్చి తీర్చగలుగుతున్నావు రుణాన్ని? నీ బలముతో రుణాన్ని తీర్చు. శ్రమపడు ప్రభు కోసం, ప్రయాసపడు ప్రభు కోసం. ఆయన రాజ్యాన్ని విత్తు, ఆయన సేవ చేయి, అనేక మంది రక్షణలోకి నడిపించు. ఇది కదా నీకు దేవుడు పెట్టిన బాధ్యత. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో ఈ మాట వింటున్న మీరు, నాకు బలము ధరింపు చేయవాడే యేసే అని చెప్పండి. నీకు బలమును దేవుడు ఇచ్చిన గాక. ఆమేన్, హల్లెలూయా. చూడ, అలాగే 36వ వచనం కూడా చదువుదాం ఒకసారి. 36వ వచనం. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెనుకలేదు. చూడండి, ఎంత బలము, ఎంత శక్తి దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీ పాదముల చోట దేవుడు విశాలపరుస్తూ ఉన్నాడు. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము నీదే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము నా దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. నీ పాదములకు నువ్వు ఎక్కడ అడుగు పెడతా దేవుడు విశాలపరచును గాక. నీ వ్యాపారం డెవలప్ అవును గాక. నీకు కావలసిన ప్రతిదీ దేవుడు నీకు దయచేయను గాక, విశాలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడండి, 26వ వచనం చూడండి. అదే అధ్యాయంలో 26వ వచనం చదవండి ఒకసారి. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. హల్లెలూయా. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. ఎవరైతే మంచిగా ఉంటారో వారికి దేవుడు మంచి చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే నీతిగా ఉంటారో వారికి దేవుడు మేలు చేస్తాడు. ఎవరైతే దేవునికి తగినట్టుగా ఉంటారో వారి జీవితాలను దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు. కానీ మూర్ఖుల ఎడల దేవుడు వికటముగా ఉంటాడంట. చూసి చూడనట్టు ముఖం చాటేసుకుంటాడు ఆయన. మూర్ఖుల మాటలు, మూర్ఖుల పనులు దేవునికి ఇష్టం కాదు. దుష్టుల మార్గం దేవునికి ఇష్టం కాదు. పాపుల మార్గం దేవునికి ఇష్టం కాదు. ఆయన ఖచ్చితంగా బ్రతకమంటాడు, యథార్థంగా బ్రతకమంటాడు, నీతిగా బ్రతకమంటాడు. ఇది యేసయ్య పెట్టిన నియమం, నిబంధన. ఈరోజు నువ్వు క్రీస్తుతో సంబంధం కలిగి ఉండు, క్రీస్తుతో ఒక అనుబంధం కలిగి ఉండు. అప్పుడు నీకు దేవుడు బలమునిస్తాడు. ఏ రోగమైనా నువ్వు జయించవచ్చు. హల్లెలూయా. అందుకే వాక్యం అన్నాడు కదా, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. హల్లెలూయా. ఏ అపాయము నీ దరికి రాదు, ఏ అపాయము నీ దరికి రాదు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా,
ఈరోజు నీ జీవితాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను నేను. హెబ్రీ 13:20-21. గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములో మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. గొర్రెల గొప్ప కాపురైన యేసు, మన ప్రభువైన నిత్య నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు, మన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించడానికి, ప్రతి మంచి పని మన జీవితంలో జరిగించడానికి, తన చిత్త ప్రకారం చేయడానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడన్ని. మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి నీ జీవితంలో. ఆలస్యం అవుతుందని దిగులు పడుతున్నావా? నీ ప్రార్థన దేవుడు వినట్టున్నాడని అనుకుంటున్నావా? ఆలస్యం అవుతుందంటే నీ చేతికి ఏదో అమృతం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సమృద్ధితో దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని దృష్టికి అనుకూలమైనగా నువ్వు ఉన్నావా? అనుకూలమైన వాడిగా నువ్వు ఉన్నావా? అనుకూలమైన దానిగా నువ్వు ఉన్నావా? ఆలోచన చెయ్యి. అప్పుడు నీకు అన్ని మేలు జరుగుతాయి. ఇప్పుడు మన ఇంట్లో మన బాబును కానీ పాపను కానీ తీసుకుంటే బాగా మనకు పనికి వాళ్ళకి వారికి కొంచెం ఎక్కువ పెట్టుబడి పెడతాం, డబ్బులు పెడతాం, కొంచెం ఏదైనా కొనిస్తాం. మన మాటకి ఎదురు చెప్పేవాడు, మన మాటను లెక్క చేయనివాడు, మన మీద గొడవపడేవాడిని మాటలు మనం వింటామా? వినం కదా. అసలు మనకి ఏమైనా చూసుకుంటామా? తక్కువ కదా. చాలామందికి పెద్ద కొడుకులు అంటే చాలా ఇష్టం, చిన్న కొడుకులు అంటే చాలా తక్కువ ప్రేమ, చిన్న చూపు ఉంటుంది. ఎందుకంటే చిన్నోడు అల్లరి చేస్తూ ఉంటాడు, అనుకూలంగా ఉండడు. మాకు పెద్దోడు అన్నింటికీ అనుకూలం, పిలువగానే పలుకుతాడు, పిలువగానే అన్ని పనులు చేస్తాడు. కాబట్టి అన్నీ వానికే ఇస్తాం మేము. ఇక్కడ ఏం చేసావే, నువ్వేం చేసావురా మాకు కదండి. హల్లెలూయా కదా. అనుకూలమైన వారికి మేలు జరుగుతూ ఉంది. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, దేవుడు నీకు బలంగా ఉండాలని, నీకు శక్తిగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. యేసయ్య నామములో శక్తి ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ తన రోగంతో బాధపడతా ఉంది, వేదన పడతా ఉంది. నన్ను ఎవరు బాగుపరచగలుగుతారని ఆశతో 12 సంవత్సరాల నుంచి ఎదురు చూసింది. ఎంతో డబ్బులు వెచ్చించింది, ఎంతో గొప్ప వైద్యులను కలిసింది. కానీ తన రక్తస్రావం ఆగిపోలేదు, పీరియడ్స్ ఆగిపోలేదు తనకి. అయితే ఎవరో చెప్పారు దారిలో, యేసయ్య వస్తున్నాడు ఈ దారిలో, జీసస్ ఈస్ కమింగ్ ఇన్ దిస్ వే. దేవుడు ఈ దారిలో రాబోతా ఉన్నాడు. ఆమె డిగ్గును లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య గుంపులో వస్తూ ఉన్నాడు. దొంగగా వెంకల ఆయన చెంగును తాకింది, ఆయన వస్త్రమును కొంచెం లైట్గా తాకింది. తాకగానే ఆమె రోగము బాగైపోయింది. హల్లెలూయా. దేవుని శక్తి, ఆ ప్రభావము ఆ స్త్రీలోకి వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయింది. లేట్ అయిందా? 50 రోజులైందా? 100 రోజులైందా? సంవత్సరాలు అయిపోయిందా? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దేవుని శక్తి, దేవుని బలము ఆ స్త్రీ రుచి చూసింది. బైబిల్ అట్లాంటి వారు ఎంతోమందిని చూస్తాం. చనిపోయిన యాయీరు కుమార్తెను దేవుడు లేపాడు. హల్లెలూయా. ఇంకా బైబిల్లో చూస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దేవుని శక్తి, దేవుని బలం, దేవుని మాటకున్న పవర్ ఏంటో మనం బైబిల్ చూస్తాం. అందుకే చదివితే మనకు అన్నీ అర్థమవుతాయి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, ధ్యానించడం ద్వారా మనకి ఇంకా మనసుకు ఎక్కుతాయి అన్నీ. మీరు వింటూ ఉన్నారు, చాలా మంచిది నిజంగా, కానీ ధ్యానించండి, ఇంకా మీకు లోతైన విషయాలు తెలుస్తాయి, లోతైనటువంటి మర్మాలు మీకు తెలుస్తాయి. దేవుని ప్రేమ ఎలాంటిది, ఆయన ఎందుకు మన కోసం చనిపోయాడు, ఎందుకు లేచాడు, ఎందుకు మన నిమిత్తం అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మళ్ళీ రెండో రాకడికి ఎందుకు వస్తూ ఉన్నాడు, అన్నీ నువ్వు గమనించుకుంటే నీ జీవితాన్ని దేవుడు ధన్యకరంగా మారుస్తాడు. ఈ లోకంలో మనం 70-80 సంవత్సరాలు బతుకుతాం. ఎందుకు ఆశపడుతున్నాం? ఎందుకు ఎగిరెగిరి పడతా ఉన్నాం? దేని చూసుకొని ఎగిరెగిరి పడతా ఉన్నాం? మనకు ఉండేది ఎంత? కొంచెమే మన జీవితం. 70-80 అంతే. ఒకవేళ ఇంకా మంచి పాతకాలం వ్యక్తి, మంచి తిండి బాగా తిని బలమైన వాడవైతే 100 సంవత్సరాలు బతుకుతామేమో. కానీ ఒకానొకరు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిన వారమే, అవునా కదా? ప్రతి ఒక్కరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన వారమే. ఈ లోకం అశాశ్వతమైనది, ఈ లోకము గతించిపోతుంది. కానీ దేవుని మాటలు యుగ యుగములు నిలుస్తాయి. హల్లెలూయా. దేవుని మాటలు యుగ నిలుస్తాయి. దేవుని ప్రేమ నువ్వు తెలుసుకో ఇప్పుడే. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ మాటలను పెడచెవున పెట్టద్దు.
నిర్లక్ష్యం చేయొద్దు. ఏదో రిమోట్ సింపుల్గా మార్చేయడం కాదు. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు నీతో, విను, ఆలకించు. పని చేసుకుంటూ వాక్యం వింటున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెడీ అవుతూ మా టీవీ పెట్టుకొని వింటున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటి దగ్గర కూర్చొని నీ పనులను అయిపోయి చక్క పెట్టుకొని కూర్చొని వాక్యం వింటూ ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు శక్తిగా ఉండునుగాక, దేవుడు నీకు బలముగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నుంచి మనం ఏమనాలా? దేవుడు నాకు బలం, దేవుడే నాకు శక్తి, యేసయ్య నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవడు? నాకు విరోధి ఎవరు లేరు, యేసయ్య నా పక్షాన ఉండగా. నేనోడిపోనయ్యా నా పక్షముండగా, నే కృంగిపోనయ్యా నువ్వు నాతో ఉండగా. హల్లెలూయా. నేను ఓడిపోను, నేను కృంగిపోను, నువ్వు నా పక్షం ఉంటే. దేవుడిచ్చే బలమును పొందుకుందాం, దేవుడిచ్చే శక్తిని మనం పొందుకుందాం, దేవుని ఆధారం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితం చేయండి. ఎందరైతే ఈ మాటలు విన్నారో మరి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో, వారి స్థిరపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. నీ చేతికి సమస్తం అప్పగించుకుంటా ఉన్నాం. మరి తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షించారో వారిని దీవించమని, వారి అవసరతల అక్కర్లని తీర్చమని వేడుకుంటూ అతి శ్రేష్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ భారభరితమైన పరిచర్య కొరకు మీ వంతు తప్పకుండా సహకరించండి. మళ్ళీ రేపటి దినం ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి, నిర్మాణం పనులు అయితే, మందిరం స్లాబ్ విషయం అయితే, అన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. సువార్త సభలు కూడా జరుగుతూ ఉన్నాయి, ప్రార్థనలు చేయండి. అన్ని విషయాలలో దేవుడు ఘనంగా, ఈ మందిర నిర్మాణం అయితేనేమి, టీవీ పరిచయం అయితేనేమి, ఎక్కడ యంత్రాయం రాకుండా దేవుని రాకడ వరకు కార్యక్రమాలు జరిగినట్లుగా మీ ప్రార్థనలు పెట్టాలని ప్రభుపెట్టి మనం చేస్తున్నాను. మీ కుటుంబం తరపున, మీ తరపున ఎంతో కొంత మీరు ప్రేరేపించండి. దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత ముందుకు రండి. దేవుడు మీకు అట్టి కృపను, అట్టి ధన్యతను దేవుడు మీకు దయచేయను గాక. అన్ని దానాల కంటే సువార్త దానం గొప్పది. ఈరోజు మీరు చేయలేకపోవచ్చు, చేసేవారిని ఎంకరేజ్ చేయండి. నిజాయితీగా సేవ చేసేవారిని, సత్యమైన వాక్యం అందించేవారిని మీరు మర్చిపోవద్దు. కాబట్టి నాకు నిన్న దినంలో ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. అన్నయ్య, నువ్వు ప్రసంగం చెప్తా ఉంటే నాకు ఓసన్నలో ఎస్ఎన్న గారు గుర్తు వస్తూ ఉన్నారు అన్నయ్య. నువ్వు ప్రసంగం చెప్తా ఉంటే నాకు బిల్లి గ్రహం గుర్తు వస్తూ ఉన్నాడు అన్నయ్య. నువ్వు ప్రసంగం చేస్తూ ఉంటే నాకు బక్సింగ్ అంకుల్ గారు గుర్తు వస్తున్నారు అన్నయ్య. చాలామంది, చాలా చర్చిలు వారు మరి ప్రసంగాలు విని దీవించబడతా ఉంటే ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం. నేను అల్పుడను, అయోగ్యుడను, దేనికి పనికిరానింటి వాడను. అయితే దేవుడు నాకు మీ మధ్యలో నిలబెట్టి మీకు ప్రసంగించే ధన్యత, బోధించే ధన్యత దేవుడు నాకు ఇచ్చినాడు. కాబట్టి ఈ పరిచర్యకు మీ వంతు మీరు సహకరిస్తారని, మీరు ముందుకు వస్తారని, ప్రార్థన చేస్తారని ఆశపడుతూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా అండి? మీ అందరి గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దయవుంచి మరి ప్రకటనలు గమనించండి. మరి మందిర నిర్మాణం జరుగుతుందని మీ అందరికి తెలియపరిచాము. గడిచిన 2-3 నెలల నుంచి మరి మీ అందరికి తెలియపరిచాము. మరి ఈ మంగళవారం మరి మందిరానికి స్లాబ్ వేయాలని మరి ఆశపడుతూ ఉన్నాం. అలాగే మరి నాకు దేవుడు ఇచ్చిన కుమారుని కూడా మరి పేరు పెట్టాలని మరి ఆశపడుతూ ఉన్నాం. మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంకా మనకు స్లాబ్కి మరి కంకర కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, మరి అలాగే మరి కాంక్రీట్ వేసే వారికి కూడా కావాలి. కేవలం మనకు ఇంకా సమయం లేదు, 2-3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే సెంటరింగ్ కొట్టి దాదాపు 20 రోజుల పైన అయిపోయింది. ఎంతో చింతిస్తూ ఉన్నాం. మరి చాలామంది చూస్తున్నారు కానీ మరి సహకరించే వారు ముందుకు రావడం లేదు. దయవుంచి సహకరించండి. ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత, ఒక 5,000 కానీ, 10,000 కానీ, 20,000 కానీ, 50,000 కానీ, ₹1,00,000 కానీ, దేవుడు మీకు ఎంత ఇస్తే అంత మీరు ముందుకు రండి. దయవుంచి ఈ స్లాబ్ ఎంతో భారభరితమైనది. దాదాపుగా 16 లక్షల నుంచి 20 లక్షల దాకా కేవలం స్లాబ్కే ఖర్చు అవుతా ఉంది. ఎంతో ప్రయాసం ఉంది. అనేకులకు మరి ఈ యొక్క మందిరము దీవెనకరంగా ఉంటుందండి. అనేకులకి మందిరం దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దయవుంచి మీకు 2 చేతులు జోడించి అడుగుతున్నాను,
ఈ మంగళవారం స్లాబ్ వేయాలని నిశ్చయించాము. మరి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. కాబట్టి స్లాబ్ విషయంలో మీ వంతు మీరు సహకరించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇంతవరకు మీరు అందించిన ప్రతి కానుకతో అనేకమైన పనులు జరిగాయి. ప్రతి ఒక్క పని కూడా మీకు చూపిస్తూనే ఉన్నాం. యథార్థంగా, నమ్మకంగా ఆలయం యొక్క నిర్మాణ పనులు అనేకమైనవి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. చూసేవారు మౌనంగా ఉండకుండా ఎవరో ఇస్తారులే అని అనుకోవద్దు. దయచేసి ఎవరూ ముందుకు రావడం లేదు. కనీసం మీరైనా రండి, మీ కుటుంబం తరపున ముందుకు రండి, మీ పిల్లల తరపున ముందుకు రండి. అందరి బట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దయవుంచి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను, ప్రార్థించండి. మరి స్లాబ్ విషయంలో ఎక్కడ అంతరాయం రాకుండా మరి ఘనంగా జరుగునట్లుగా, మరి అలాగే ఏది కొదవ లేకుండా, మెటీరియల్ ఏది కొదవ లేకుండా అన్నీ కూడా సమకూర్చబడినట్లుగా మరి మీరు ప్రార్థనలో పెట్టాలని, సహకరించాలని, మీ శ్రేష్ఠని గుప్పిలు విప్పండి. దయచేసి ముందుకు రండి. మరి నేను మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. దయచేసి ముందుకు రండి. పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు దయవుంచి ముందుకు రండి. ఒక యవనస్తుని ప్రయాసపడి మరి ఇంత గొప్ప మందిరం నిర్మిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి మరి ఈ మందిరాన్ని అతి త్వరలో మనం పూర్తి చేసుకోవాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. కనీసం ఈస్టర్కైనా మరి మనం పూర్తి చేయాలని ఆశపడుతున్నాం. మళ్ళీ మనకు ప్లాస్టింగ్ చేయాలి, ఫ్లోరింగ్ కావాలి, అలాగే మరి కరెంటు మెటీరియల్ కావాలి, అలాగే మరి సౌండ్ సిస్టమ్ కావాలి, ఎన్నో ఉన్నాయండి. కాబట్టి దయవుంచి దేవుడు ఒకవేళ మిమ్మల్ని దీవించినట్లయితే, ఒకవేళ మీరు ఆశీర్వాదకరంగా మీరు ఉన్నట్లయితే, మంచి ఉద్యోగాలతో, లేదంటే దేవుడు మీకు ఇవ్వాలని ఆశ ఉంటే దయవుంచి ముందుకు రండి. నిన్నటి దినమున మరి ఒక వృద్ధురాలు నాకు ఫోన్ చేశారు, అయ్యా నాకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, అందులో సగం నీకు ఇస్తున్నాను, మరి కానుకను ఒక టాటర్ ఇసుకకు వాడు నాయనా అని చెప్పింది. నాకు మనసు కదిలిపోయిందండి. చూసారా ఎంత దీనురాలు, ఒక విధవరాలు అయ్యి ఉండి కూడా తన పెన్షన్లో నుంచి ఒక 2,000 రూపాయలు మరి మందిరానికి పంపించేసరికి మరి నాకు ఎంతో సంతోషం వేసిందండి. ఇట్లాంటి వారు కావాలి. దేవుని పని చేయడానికి ఆశ కలిగిన వారు రావాలి. నేటి కాలంలో ఏమి తినుదమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందాం ఉన్నారు కానీ రాబోయే కాలంలో మన యవనస్తులకు, మన బిడ్డలకు ఆలయాలు ఉన్నాయా, అన్నిలకు మరి భక్తిహీనులకు అనేకులు రేపు రక్షించబడాలి కదా. మరి మంచి ఆలయాలు ఉండాలి, మంచి సేవకులు ఉండాలి, మరి నా బిడ్డలు సేవకులు అవ్వాలని ఆశ మనలో ఉన్నదా అండి? ఒకసారి ఆలోచన చేద్దాం. దయవుంచి ఈ యొక్క గొప్ప మందిరానికి స్లాబ్ విషయంలో ముందుకు రండి. దయచేసి మీరు ఖచ్చితంగా ముందుకు రండి. కింద మీకు ఫోన్పే స్కానర్లు కనపడుతున్నాయి చూడండి. ఇటుపక్క 2 స్కానర్లు ఉన్నాయి. అలాగే సెంటర్లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. దయవుంచి గుప్పిలు విప్పండి, సహాయం చేయండి, సహకరించండి, మీ కానుకలు పంపించండి, మీ యొక్క దశంభాగాలు, మీ అర్పణలు మీరు అందించండి. చాలామంది మరి వాగ్దానాలు చేస్తున్నారు కానీ మరి ఫోన్లు కూడా ఎత్తట్లేదు, ముందుకు రావడం లేదు చాలామంది. మరి ఎందుకో నాకు అర్థం కావడం లేదు. దయవుంచి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి ప్రయాసపడండి. మరి చాలామంది సిమెంట్ పంపిస్తామన్నారు, కంకర పంపిస్తామన్నారు, లేదంటే ఒక టాటర్ ఇసుకకి ఇస్తామన్నారు. ఈ రోజున మరి ఎవరు కూడా మరి మేమేమో తిరిగి ఫోన్లు చేసుకుని అడగలేకున్నామండి. ఎందుకంటే అది మీ సమర్పణ కదండి, మీరు ముందుకు రావాలి కదండి. మీరు అందించే దేవుని ఆలయానికి, నాకు కాదండి. నేను ఇంతవరకు ఈ కానుకలు 1 రూపాయి కూడా వాడుకోలేదండి. అంతెందుకండి, మందిరంలో వేసే కానుక కూడా నేను వాడుకోను, ఒక పేస్ట్ కూడా నేను కొనుక్కోనండి. అంత భయం అండి నాకు. నేనే సంపాదించుకుంటాను, నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలను పోషించుకోవడానికి ఏదో చిన్న పనులు చేసుకుంటూ నేను మరి నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇంత గొప్ప ఆలయం నిర్మించాలంటే మీరందరూ చూస్తున్నారు కదండి, 25 సెంట్ల మందిరం మామూలు విషయం కాదండి. ఒక యవనస్తుని వాడుకొని కేవలం నా ఆత్మీయ బిడ్డలని నేను మీతో పంచుకుంటున్నాను. ఇంతకాలం నా ప్రసంగాలు వింటున్నారు కదా, మరి మీరందరూ ముందుకు వస్తే బాగుంటుంది కదా మరి అని నేను ఆశతో మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అంతే తప్ప మరి వేరే ఒక తప్పుగా అనుకోవద్దు. దయచేసి మీరందరూ కూడా చేయగలపండి. మరి మీ కుటుంబం తరపున, మీ పిల్లల తరపున మరి మీ యొక్క దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మీ కానుకలను, మీ సమర్పణలు అందించి ఈ యొక్క స్లాబ్ నిర్మాణ విషయంలో సహాయం చేయండి. ప్రాముఖ్యంగా మరి స్లాబ్ మనం ఈ మంగళవారం వేయాలి కాబట్టి కేవలం 2-3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈరోజు సాయంత్రంలోగా లేదా రేపులోగా మీరు మీ కానుకలు అందించండి. మెటీరియల్ తోలించాలి, ఎన్నో అవసరాలు ఉన్నాయి. వచ్చే వారం మీకు మళ్ళీ నేను శుభవార్త చెప్తాను ఖచ్చితంగా. నాకైతే ఆ విశ్వాసం ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను, అడుగు ముందుకు వేస్తున్నాను, ఏమి ఉన్నా లేకపోయినా. మరి మంగళవారం అని చెప్పి సంఘంలో కూడా అనౌన్స్మెంట్ చేశాను, అలాగే మీకు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాను. దేవునికి అప్పగిస్తున్నాను, దేవుడే జరిగించాలి. కాబట్టి మీరందరూ ప్రేరేపించబడి ముందుకు రండి. ఇంతవరకు మేము చేసాం కదంటే మీరు చేసిన ప్రతి కానుక కూడా వాడామండి.
బెడ్ వేసాము, పిల్లర్లు వేసాము. అలాగే ముందర దేవుని యొక్క మరి కొన్ని స్తూపాలు ఏర్పాటు చేసాము, కొన్ని చిహ్నాలు ఏర్పాటు చేసాము. అలాగే ముందర పక్క కాలువకు పైపులు వేసాము. ఎన్నో పనులు అండి. మీరు దగ్గర దరిదాపులో ఉంటే మీరు ఎనీ టైం రండి, ఎప్పుడైనా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చాలా మంది మనీ ఆర్డర్ కూడా పంపిస్తున్నారు. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. పంపించండి, సహకరించండి. ప్రతి ఒక్క రూపాయి ఎంతో విలువైనది. ఈ సమయంలో ఎంతో ప్రయాసం ఉంది. టీవీ ఛానళ్ళకైతే ఈ నెల ₹1 డబ్బులు కట్టలేదు. ఎంతో ప్రయాసపడుతున్నాను యవనొస్తుంది. కాబట్టి ఒక సేవకునిగా మరి నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థించండి. ఈ సంఘము, ఈ పరిచర్య వృద్ధవులాగున అనేకులకు మాదిరికరంగా ఈ సంఘం ఉండులాగున మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాము. మరి మంగళవారం స్లాబ్ నిమిత్తమే ప్రార్థన చేయండి. నా కుమారునికి పేరు పెడుతున్నాం, దాని గురించి కూడా ప్రార్థన చేయండి. మీ అందరికి కూడా యూట్యూబ్లో మరి ఆ రోజు లైవ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఒక వీడియో అయినా సరే నేను మీ కొరకు అప్లోడ్ చేస్తాను. వాటి తప్పకుండా మీరు అందరూ చూడాలని, వీక్షించాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి దయ ఉంచి మీరందరూ కూడా ఈ వెంటనే సహకారం అందించండి. పంపించారా అండి? పంపించండి దయచేసి. దయ ఉంచి పంపించండి. ఒక 5,000, 10,000, 20,000, 30,000, 50,000 దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. 2,000 దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. దయ ఉంచి సహకరించాలని ప్రభు పేరిట ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందించండి, కానుకలు పంపించండి, శిలాప విషయంలో సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. ఆయన మందిరానికి మనం విత్తుతున్నాం, వేదకు దానికి కాదు. కాబట్టి ఆలయం అనేకులకు ప్రార్థనా మందిరం. ఇక్కడ కన్నీరు విడిచి ప్రార్థన చేసి అందరి ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతో దీవిస్తాడు. ఒక ఇటుకకైనా, కంకరకైనా, ఈ సిమెంట్కైనా మీరు ముందుకు వస్తే మీరే నష్టపోరు. అటు జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఆలయానికి ముందుకు రండి. మరి ఎంతో గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. కేవలం స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే పెద్ద విషయం, పెద్ద పని. కాబట్టి దాదాపు 20 లక్షల దాకా కావాలి. దయ ఉంచి మీరు అందరూ కూడా చేయగలిపి ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. దయచేసి అందించండి, పంపించండి, సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఉంటానండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరిట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు. మరి మీరు గమనిస్తూ ఉన్నారు, ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక తోలుకొని మరి 2 పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము, అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది. మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి, అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు, సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది. మీరు గమనిస్తూ ఉన్నారు. దానికి రేకులు వేసాము. ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం. ఆ రూమ్లోనే చూసుకోవచ్చు. మొట్టమొదటిగా ఆ చిన్న రూమ్ కట్టుకున్నాము. మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడుతూ ఉన్నారు. చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం, కానీ అప్పుడే పెద్ద వర్షం పడడం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట. మన స్థలం అంతా కూడా మునిగిపోయింది. కడ్డీలు, సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి. ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి,
సిమెంట్ ప్యాకెట్లన్నీ ఉంటాయి, తడిసిపోయినాయి అన్నమాట. అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట. దగ్గర దగ్గర వారం రోజులు ఎడతెగక వాన కురిసింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము. పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు. ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది. తర్వాత కొంచెం ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము, కూర్చోవడానికి వీలుగా ఉండడానికి. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి. ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలో దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మా ఇవన్నీ అంటే నా భార్యవే నావేనే కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిపితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు
గొప్పగా చేయగలుగుతాడు. సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ అండి, ఎక్విప్మెంట్ రూమ్స్. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు. మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే, దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటుంది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు. క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి. మీరు చూస్తూ ఉన్నారు, చూడండి, రండి ఒకసారి రండి, చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి. గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు నీ గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు.
మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలు ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరుగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాల్లో ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మాకు గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానముతో అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నీకి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపను వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపుకున్నామండి. మాకు టైల్స్ కానీ మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. ఇంకా మా దగ్గర శక్తి లేదు. గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిన స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేం వద్దండి, స్లాబ్కు మాత్రమే మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున
ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మందిర నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కల ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తూ అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు నాకు. ఇది పెద్ద శాటిలైట్ ఛానల్. ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి. మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మందిర నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకను విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మందిర నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి
మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యల పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలామంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మందిర నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ అంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఏంటంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక సృహలో నేను ఉన్నానండి. అక్కడ జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారండి? కానీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలన్న ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆశ ఉంది, అనేకులకు సువార్త ప్రకటించాలన్న ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలన్న ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టాం. మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్రకటనలు గమనించండి. మనం చాలాసార్లు మరి మీకు అందరికీ కూడా తెలియపరిచాము. మందిర నిర్మాణం గురించి, స్లాబ్ విషయం గురించి తెలియపరుస్తూనే వచ్చాం. మందిర నిర్మాణము మరి స్లాబ్ పని దాదాపుగా సంవత్సరం పైగా మరి నిలబడిపోయింది. కానీ దేవుని కృపను బట్టి కొంతమంది పంపించినటువంటి కానుకలతో చాలా పనులు జరిగాయండి. మీరు ఎప్పుడైనా సంతోషంగా రండి, వచ్చి చూడొచ్చు, సంతోషంగా దేవుని మందిరంలో మీరు పాల్గొనవచ్చు. అనేక పనులు జరిగాయి, చాలా పనులు జరిగాయి. మరి ఈ ఈస్టర్కైనా మన స్లాబ్ వేయాలని మరి మీరు ప్రార్థనలో పెట్టండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారు దయ ఉంచి మరి మీ శ్రేష్టమైన కానుకలను కింద కనపడుతున్న స్కానర్లకి మీరు స్కాన్ చేయండి. మీ కానుకలను అందించండి. దయచేసి ఎవరో చేస్తారనుకోవద్దు. దయచేసి మరి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను మరి అర్పించండి. మరి మీకు కింద ఫోన్పే, గూగుల్ పే, మరి పేటిఎం యొక్క నెంబర్ కూడా కనపడుతుంది చూడండి. 93391059 939079911059 అనే నెంబర్కి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది.
బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి ఆ పేరును మార్చలేమన్నారు కాబట్టి అదే పేరు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. మీ జీవితంలో గొప్ప మేలులు రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా మీరు ఏ పనికైనా సరే పాలి భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. ఇది మరుగున పెట్టే విషయం కాదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దీన్ని తప్పుగా చూడొద్దు, పాజిటివ్గా చూడండి. దేవుని పనికి మనము తప్ప ఎవరు చేస్తారు, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ముందుకు రండి, స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మందిరం ఒక నిర్మాణం చూపిస్తారు చూడండి. అన్ని పనులు కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పని చూపిస్తున్నాం, మా గృహము చూపిస్తున్నాం. ఈ నేటి కాలంలో ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా చూపించే సేవకులు ఉన్నారండి. యథార్థంగా వాక్యం ఏం చెప్తుంది? యథార్థవంతులను నేను వర్ధిల్లింపజేస్తానని వాక్యం చెప్తుంది. యథార్థంగా నేను ఉంటాను. మరి పనులు చేస్తూ నేను కూడా ఒక కూలిమాన్లాగా పని చేస్తూ, మీరు చూడలేదా అండి ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నానో దేవుని మందిర నిర్మాణ విషయంలో. మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కొంచెం ప్రభుకు సహకరిస్తే మనం ఏం నష్టపోమండి. కాబట్టి దయచేసి మీరు చూసేవారు ముందుకు రావాలి, దేవుని ప్రేరేపణ కలిగి ముందుకు రండి. ఒక యవనస్తుని, మీ బిడ్డ లాంటి వాడిని, మరి మీ దైవ సేవకుని మరి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో పెట్టండి దయచేసి. అన్నిటికంటే ప్రార్థన ఇంపార్టెంట్. ప్రార్థన చేయండి. అలాగే మీ గుప్పిళ్ళు ధారాళముగా విప్పండి. ఎవరో చేస్తారనుకోవద్దు. దేవునికి విత్తడంలో మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీరు తప్పకుండా ప్రేమ కలిగి ఈ మందిరాన్ని ప్రేమించి ఈ మందిర స్లాబ్ విషయంలో మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మరీ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మందిరం నిర్మాణం పూర్తయ్యేలాగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అనేకులకు సత్యాన్ని ప్రకటించే మరి పరిచర్యగా ఉండునట్లుగా ప్రార్థన చేయండి. ఎంతగానో ప్రయాసపడుతున్నాం, వాక్యము ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ పరిచర్యల ద్వారా దీవించబడుతున్న మీరందరూ ఈ పరిచర్య కూడా దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీకు ఈ మందిర స్లాబ్ విషయంలో సహకరించండి. ఇప్పుడే సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి. ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.